నమస్తే సార్, మీ పేరు? కిరణ్ కుమార్. సార్ ఏం పని చేస్తారు సార్? బిజినెస్ చేస్తాం సార్. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 5 నెలలు కంప్లీట్ అవుతూ ఉంది. ఈ 5 నెలల పరిపాలన ఒక సామాన్య మానవుల మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. అంటే ఆయన గెలవంగానే పెన్షన్ స్కీమ్ పెంచుతూ ఉన్నారు, పెంచారు. ఎవ్రీ మంత్ 4,000 ఇస్తున్నారు. గ్యాస్ పథకం అన్నారు కదా, అది అదండి ముందు డబ్బులు కట్టమన్నారు, తర్వాత 2 డేస్లో అకౌంట్లో పడుతున్నాయి. ఓకే ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒకటొక్కటి చేసుకుంటూ వస్తుంది. కానీ కొంతమంది బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం పరిపాలన సరిగ్గా బాగోలేదు, ఎక్కడికక్కడ అవకతవకలు జరిగాయి, ప్రభుత్వ పథకాలను పక్కన పెట్టేశారని చెప్పి కొంతమంది మాట్లాడతారు కేవలం 6 నెలల్లోనే. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు సార్? అంటే వాళ్ళే చూస్తున్నారు కదా జనాలు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏముంది? ఇప్పుడు ఎవరికైనా కస్టమర్లని కాదు, జనాలని కాదు, మనకు కావాల్సింది వాటరు, కరెంటు, ఫుడ్ సెక్షన్. ఆ 3 కంప్లీట్గా ఎవరు చూసుకున్నా ఏ గవర్నమెంట్ అయినా ఫేవర్గానే చేసి పెడతారు, ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ప్రతిపక్షం అయినా ఎవరికైనా అధికారం అయినా 5 years ఇస్తారు ఛాన్స్. మరి ఆయన 30 ఏళ్ళు కావాలి సీఎం నేనే అనుకొని అన్నీ చేసుకుంటే ఎలాగా? మిగతా రోడ్లు డెవలప్మెంట్ అన్నీ వదిలేశారు. ఏపీకి 3 క్యాపిటల్స్ అన్నారు, 3 లేవు, 1 కూడా లేదు. అది దానివల్ల మైనస్ అయ్యాడు ఆయన. అది ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే ఇదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి కనుక ఉంటే పథకాలు ఏర్లై పారిపోయాట. అంటే విపరీతంగా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నమాట, ఈ పార్టీకి నేను పథకాలు ఇచ్చేసేవాడిని, అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వచ్చేవాడిని, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లో చూసాము. యాక్చువల్గా ఆయన అంటారు, నేనే ఇదే ఉంటే కంటిన్యూగా ఇచ్చేవాళ్ళని, అన్ని స్కీమ్స్ ఇస్తూ ఉండేవాళ్ళని. అంటే ఇస్తూనే ఉంటారు, ఇంకా అందరినీ ఇస్తూనే ఉంటారు, ఇంకా ఎంత ఇస్తూనే ఉంటారు అన్నమాట. అది అంతం లేదన్నమాట. అంటే రేట్లు పెంచి ఇవ్వడం అంతేగా అని ఆయన ఉద్దేశం. అలా ఉంది ఆయన చెప్పేది. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతి చేశాడని చెప్పి, ఒక తల్లి చెల్లి కేసులు, వాటిలో ఆస్తి పంపకాల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి రకరకాల ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేసి కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏమైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే బెయిల్ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నాయంటారా? అంటే మోస్ట్ ఆఫ్లీ మొన్న ఇది ఎస్సీ ఎస్ఐ మా స్కీమ్ ఉంది కదండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో యాక్చువల్గా ఆయనే ఒప్పుకున్నారు. దాంట్లో నాకు ఇంత జరిగింది అంత జరిగింది, అసలు ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు అది. దాని ప్రకారం చూసుకుంటే ఆయనే దొరికినట్టే ఉన్నారు. అది లీగల్ ఒపీనియన్స్ తీసుకొని చేస్తున్న ఫర్దర్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేసింది తప్పే. అది తప్పుని ఖండించాలి ఎవరైనా. అది ఓకే, అది జరిగింది సార్. ఇప్పుడు చూసుకుంటే మనకి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేసాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేదల ఆకలి గుర్తెరిగి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేసారు. 3 పూటల భోజనం పెడతారు. ఎలా అనిపించింది సార్ ఈ పరిస్థితి? అంటే అది తినేవాళ్ళు తింటున్నారు, అది దాని గురించి క్వశ్చన్ చేయకూడదు. ఎవరైనా పేరు మార్చుకోండి, ఏముంది, ఈ గవర్నమెంట్ అయినా అంతే. పేరు మార్చుకుని ఆ పథకం కంటిన్యూ చేస్తే బాగుండేది. అసలు ఏ పేరు పెట్టుకోకుండా రాజకీయ నాయకుల పేరు పెట్టుకుని వేరే వాళ్ళ పేరు పెడితే బాగుంటుంది ఏ పథకం కింద. అది ఓకే సార్. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఈ 5 నెలలు ఎలా అనిపించింది మీకు? అలాంటి వాళ్ళు ఉండాలండి, 2-3 ఉండాలి. ఖండించే వాళ్ళు ఉన్నారు, కమాండింగ్ ఉండేవాళ్ళు కూడా ఉంటేనే కొంచెం ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. అది ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి ఈ మధ్యన ఎటువంటి ఏమన్నా బ్యాడ్ ఒపీనియన్స్కి ఇలాంటివి ఏమైనా ఉంటాయా, లేదంటే బాగానే గుడ్ విల్గా ఉందంటారా? ఏ గవర్నమెంట్ అయినా ఉంటానే ఉంటాయి, సమస్యలు ఉంటానే ఉంటాయి. సమస్యలు లేకపోతే ఎట్లాగా? ఇంట్లో ఉండే సమస్యలు ఉంటాయి, బయట ఉండవు. ఇంట్లో మాత్రం సమస్యలు ఉండి అది టేక్ ఓవర్ చేసుకొని గైనోడే నాయకుడు. అది సార్. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల మీద ప్రత్యేకమైన దృష్టి సాధించారు. గ్రామ సభలు ఏర్పాటు చేయడం, అలాగే ఉపాధి హామీ పనుల కోసం కొంత అమౌంట్ కేటాయించడం, గ్రామాలు అభివృద్ధి చెందుతూనే పట్టణ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని, పట్టణాలు అభివృద్ధి చెందుతూనే జిల్లాల వారికి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక స్కీమ్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఎలా అనిపించింది సార్ ఎలాంటి పనులు? అదే వాళ్ళే కంప్లీట్ చేస్తే ఈ పాటికి వాళ్ళే ఉండేవాళ్ళుగా, వాళ్ళు చేయలేదనే తప్పు. అది అంటే ఇప్పుడు అంతకుముందు ప్రతి ఇంటికి నా స్టిక్కర్లు అంటించండి, పొలాలకి నా పేర్లు అంటించండి, నా పేరు ఎంటర్ చేయండి అని చేశారు కాబట్టి మైనస్ అయ్యారు వాళ్ళు. వీళ్ళు అలాంటివి ఏం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు, నిజమే అంటారా? అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని. ఏనాడైనా ఉందా? తెలుగుదేశం పార్టీ ఉన్నది, అప్పుడు ఏనాడైనా ఉంది? ఇప్పుడు పరిపాలనలో 30,000 మంది జగన్ పరిపాలనలో మిస్ అయిపోయారు. అరాచకాలు ఎక్కడ పడితే అక్కడ చిన్న పిల్లలను కూడా రేప్ చేశారని న్యూస్లో చూస్తున్నాం.
ఎవరిది ఉన్నది? డ్రగ్స్, గంజాయి అంతా చాలా ఎంత స్టూడెంట్స్ అంతా పాడైపోయారు ఈ 5 ఏళ్ల పరిపాలనలో, జగన్ పరిపాలనలో. ఇప్పుడు లోకేష్ గారు అరికడతానంటున్నారు, అరికడతారు కంపల్సరీ. ఇవేమీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ నామరూపాలు లేకుండా చేస్తారు లోకేష్. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు, నిజమే అంటారా? అది తప్పుడు మాటలమ్మా. అసలు ఆయన చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన అంటే అంత మంచి ఆయన. ఆయన పరిపాలన అంటే మాకు చాలా ఇష్టం. మా నాన్నల కాంచి మా తాతల కాంచి మేము పక్కా తెలుగుదేశం. ఆయన వచ్చాకే మాకు అప్పుడు ఇల్లు ఇచ్చారు కానీ ఇంకా ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. జగన్ ఏమో కాగితాలు ఇచ్చాడు కానీ ఇంకా ఇవ్వలేదు. స్థలం చూపించారంటే ఇల్లు కట్టుకోమని కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడేమో ఇస్తానని అంటున్నారు. అది ఇవ్వాలనే నేను కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మాకు ఈ అద్దె కూడా కట్టుకోలేకపోతున్నాం, అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. అలాగే ఈ ఎమ్మెల్యే గారు చంటి గారు ఈ పదవిలోకి రాకముందే నా బిడ్డకి, నా చిన్న అబ్బాయికి, మా పెద్ద బాబు చనిపోయినా మాకు జగన్ మూలన మాకేం డబ్బులు రాలేదు. నా భర్తకి ఏమో ఆయనకి ఒంట్లో బాగోట్లేదు. 5 ఏళ్ళ కాడి నుంచి అసలు పనికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. నేను ఒక్కదాన్ని తెచ్చి ఇంట్లో సాగలేకపోతున్నాను. నా బిడ్డకి ఎవరు సాయం చేయలేదు. చైతన్య కాలేజీలోని మా చిన్న అబ్బాయి చదివేవాడు. ఆ టీసీ తేడానికి కూడా మాకు డబ్బులు లేకపోతే అప్పుడు ఈ చంటి గారే దగ్గరికి వెళ్తే ఆయన మాకు ఫ్రీగా తెచ్చి ఇచ్చారు. ఆ హెల్ప్ ఆయన మాకు చేశారు. నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆయనకి. ఆ చంటి గారు అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు మా అబ్బాయి ల్యాప్టాప్ అడుగుతున్నాడు, నేను కనుక్కునే పరిస్థితిలో లేను. ఎవరైనా సాయం చేసిన వాళ్ళు ఉంటే నాకు చెయ్యమని కోరుకుంటున్నాను నా బిడ్డ గురించి. చంద్రబాబు పరిపాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు, మరి నిజమేనా? లేదమ్మా, ఇప్పుడు మట్టికి నాకు మాత్రం బాగానే చేశారు. ఆయన వల్ల ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక కూడా కొంచెం ఇదైంది. దానివల్ల నాకు తెలుగుదేశం వచ్చాక నాకు కొంప కట్టించిస్తే నాకు ఇంకా మంచిదని చూస్తున్నాను. అదండి. మరి ఇంకేదో దానివల్ల మనకి ఏమైనా ఉపాయం ఉంటే నేను ఇంకా ఇది అవుతాను, అది చూస్తున్నానమ్మా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు, నిజమే అంటారా? అంటే మాకంటూ ఇప్పుడే ప్రస్తుతం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అంతవరకు ఏమీ తెలియదు. ముందు ఎలా ఉంటుందో చూడాలి. పరిపాలన ఎవరు చేసినా కానీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ అరాచకాలు జరుగుతూ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక కొంచెం బెస్ట్ పరిపాలన తీసుకుంటుంది అని కొంచెం అనుకుంటున్నాము. కొంచెం దాని మీద కాన్ఫిడెన్స్గా చూసుకుంటే కొంచెం బాగుంటుంది. చంద్రబాబు పరిపాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంట, నిజమేనా? అదంతా అబద్ధం మేడం. ఆయన పసుపు కుంకాల ఆడవాళ్ళకి చంద్రబాబు నాయుడు చాలా ఇచ్చారండి. డ్వాక్రా మహిళలు కూడా చాలా న్యాయం చేశారు. పసుపు కుంకాల కింద ఆడవాళ్ళకి పండగకి 10,000 వేసారమ్మా. గ్రూప్కి వచ్చి 1,00,000 రూపాయలు. అందరూ బాగానే తీసుకున్నాం. చంద్రబాబు పాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంట, నిజమేనా? అలాంటిది ఏమీ ఇది అలా ఎప్పటి నుంచి ఇంతకుముందు రాజకీయవంతులు ఉన్న కానించి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏమీ లేవు కదా. ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇలాంటి అరాచకాలు అన్నీ చాలా ఉన్నాయి కదా. ఈయన వచ్చాక అంటూ కొత్తగా అంటూ ఏమీ లేవు. ఎప్పుడు జనాలు ఇంతకుముందు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు తప్ప ఇతను వచ్చాకంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి అంటున్నారు, నిజమేనా? అలా అయితే ఏమీ లేదు. మరి నాకు తెలిసి ప్రత్యేకించి జరిగినవి అయితే ఏమీ లేదు, ఇప్పుడులాగే ఉంది.